తమ్ముడు ఎలా రాకు సార్ మరియు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కూడా ప్రమోజ్ పడట్లేదు అన్న ప్రాబ్లం ఉంటుంది. అది ఏంటంటే నిశ్చయంగా ఫిలిం అనేది 2019 జనవరికి ముందుగా ఆ మనిషికి ఫిలిం కలిగి ఉన్నాడు. అండ్ అసలు డిస్ట్రిక్షన్ అయింది 2019లో అప్లై చేసినట్లయితే అమౌంట్ పడుతుందండి. అలాగే పక్కన ఒక ఫిలిం వచ్చి ఫ్యామిలీ 10 మెంబర్స్ వస్తాయి. అంటే ఎంతమందికి మూడు వాళ్ళందరికీ కూడా కలిగింది. కానీ ప్రస్తుతం కావాల్సిన కూడా హిందీ చేశారు. ఎందుకంటే ముఖ్యంగా దీనికి కూడా రేషన్ కార్డు ఒకటి మనం ఈరోజు రేషన్ తీసుకుంటే చాలా మంది తీసుకున్నాం. కానీ ఇప్పుడు గతంలో 2019 కానీ అమ్మేస్తున్నారు. అలాంటి కూడా వెరిఫికేషన్ అయిపోయాయి. అలాగే అగ్రికల్చర్ పక్కన వ్యవసాయం మామూలుగా అయితే మనము 20 ట్యాంకులు నీళ్లు కొట్టాలి బాగా తడవాలి అంటే. కానీ లోపల దిగిన తర్వాత కొట్టేటువంటి వాడు కూడా పైన కొట్టుకుంటూ పోతాడు. పురిగేమో అడుగున ఆడడం ఉంటుంది. అయితే ఏంటంటే జరిగేది డ్రోన్లో సన్నటి పార్టికల్ అంటే మంచు పడుతుంది చూసారా సన్నగా, అలాగా ఒక పొగలాగా పడుతుంది. అదేంటంటే మనకి ఎలాగైతే చర్మం మీద రంధ్రాలు ఉంటాయో మొక్కలకు కూడా రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాలు గుండా వెళ్ళిపోయి బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. 20 ట్యాంకుల నీళ్లలో మనం ఎంతమంది అయితే కలుపుతామో ఇక్కడ 10 లీటర్ల నీళ్ళని అంతమంది కలిపేస్తాం. అది కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సారు పిఎం కిసాన్ అండ్ మన రాష్ట్ర ప్రభుత్వం ఏమో అన్నదాత సుఖీభవ. సో అన్నదాత సుఖీభవ అనేది మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి డబ్బులు. పిఎం కిసాన్ అంటేదేమో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి డబ్బులు. ఇవి మనకి 3 విడతలుగా ఇస్తారు. ఖరీఫ్లో ఒకసారి, రబీలో ఒకసారి, అలాగనే సమ్మర్ అంటే ఆల్మోస్ట్ మార్చి ఈ నెలల్లో మనకి ఇక 3 విడతలుగా ఇవ్వటం జరుగుతుంది. అంటే పిఎం కిసాన్ 2000, 2000, 2000 మొత్తం 6000 కేంద్ర ప్రభుత్వం. అలాగనే అన్నదాత సుఖీభవ కింద మన రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడత 5000, రెండో విడత 5000, మూడో విడత 4000. అంటే అప్పుడు ఎంత అయింది? 5000, 5000, 4000, 14000. పిఎం కిసాన్ 6000, మొత్తం కలిపి ఎంత అయింది? 20000. అది ఒక సంవత్సరానికి రైతు సోదరులకి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి డబ్బులు 20000. ఇవి ఎందుకు అంటే ఖరీఫ్లో అంటే మే నెలలో ఇచ్చేటువంటి అమౌంట్, అలాగనే నర్సరీ వేసుకోవటానికి కానీ లేకపోతే దమ్ము చేసుకోవటానికి కానీ అద్దె చెల్లించడానికి రైతులకి కొంత సన్న చిన్నకారు రైతులకి వెసులుబాటుగా ఉండాలని ఇవ్వటం అనేది జరుగుతుంది. రెండో విడత మళ్ళీ రబీ మొదల్లో ఇవ్వటం. మూడో విడత జనవరి ఫిబ్రవరి నెలల్లో, ఎందుకంటే కోతలు కోసుకునేటువంటి టైము, రబీ కోతల టైంలో కొంత మళ్ళీ వెసులుబాటు ఇవ్వడానికి. సో ప్రతిసారి కూడా 7,000 ఒక కుటుంబానికి 7,000, 7,000, 6,000. సో అలాగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మనకి ఇవ్వటం అనేది జరుగుతుంది. దీనిలో కొద్దిగా ఇందాక విఐఏ గారు చెప్పారు కదా, 2019 ముందు రిజిస్ట్రేషన్ అయినటువంటి భూములకు పిఎం కిసాన్ వర్తిస్తుంది. మరి ఆ తర్వాత కొన్నటువంటి భూములకి ఇది వర్తించలేదు.
అది మీరు గుర్తుపెట్టుగా కొంతమంది మాకు పిఎం కిసాన్ పట్టలేదని వస్తారు. వచ్చినప్పుడు మేము చూస్తే మీ భూములు 2019 తర్వాత మీరు కొన్నట్టు కానీ, లేకపోతే మిటేషన్ అవ్వటం కానీ, ఇంకోటి కానీ, లేకపోతే కొంతమంది డెత్ కేసులు ఉండటం కానీ అలాగే జరుగుతున్నాయి అన్నమాట. అందువల్ల వాళ్ళకి రావట్లేదు. ఒకవేళ మీరు మాకు అంతకు ముందు వచ్చిందండి పిఎం కిసాన్, ఇప్పుడు రావట్లేదు అని వస్తే మీరు ఆధార్ తీసుకురండి, ఒకసారి మేము చెక్ చేస్తాము. దేనివల్ల మీకు రావట్లేదో, ఒకవేళ ఎలిజిబిలిటీ ఉండి రాకపోతే దాన్ని మరలా మేము గ్రీవెన్స్ కింద నమోదు చేసిస్తాము. లేదు ఒకవేళ మీకు రాదు అని అనుకుంటే రాదని అక్కడే మీకు ఏ కారణం చేత రాదనేటువంటిది మీకు తెలియజేయడం జరుగుతుంది. మరి చెక్ చేస్తే ఈయన బ్యాంక్ అకౌంట్ లింక్ అయింది, కాకినాడలో ఉంటుంది. ఆయన చూసుకోకుండా వచ్చి ఎవరో మా